మొదటి దినవృత్తాంతాలు 26వ అధ్యాయం 14వ వచనంలో దావీదు సొలొమోను కాలంలో కట్టబడిన మందిరాన్ని కావలి కాయడానికి నలుదిక్కల ఉత్తర దక్షిణాలు తెలుపుకోవడానికి నమ్మకస్తులైనటువంటి భక్తిపరులకు ఆ బాధ్యత ఇవ్వబడింది. పరలోకంలో కూడా ఒక ఆలయం ఉంది, అది మన ఆత్మలకు నిత్య నివాసం. అక్కడ దేవదూతలు, భక్తులు, పరిశుద్ధులు, ప్రభువారు ఉంటారు. తర్వాత మన టైంలో అంటే కృత నిబంధన కాలంలో క్రీస్తు శరీరమైనటువంటి యేసు రక్తంలో కడబడిన మనమే సంఘము, అయిన శరీరము, మనము ఆలయము. 1 కొరింథీ 3వ అధ్యాయం 6వ వచనంలో ఏముందంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నారని మీరు ఎరగరా అని ఉంది. ఇప్పుడు ఈ ఆలయానికి కాపుదల ఏంటంటే, ఈ ఆలయానికి ఏమున్నాయి ద్వారాలు, దానికి ఏం కాపుదలు పెట్టాలి అని అంటే, మనకి ఈ ఆలయం లోపల హృదయం పాడవకుండా నేత్రాలు, నోరు, చెవులు, మనసు, ఈ 4టికి మనం కాపుదల చాలా అవసరం. ఈ ఆలయం పాడవకుండా, దోచుకోకుండా, దుష్టుడు దోచుకోకుండా ఉండాలంటే అవి నేత్రాలు, వాక్యము నీ కన్నులు తిన్నగా చూడాలి, అటు ఇటు చూడకూడదని అనేకమైనవి నేత్రాల గురించిన జాగ్రత్తను చెప్తున్నాయి. ఆ వాక్యానికి నేత్రాలు లోపడాలి. చెవులు వ్యర్థమైన వాటిని వినొద్దని చెప్పి దేవుని వాక్యాన్ని హెచ్చరిస్తుంది. ఆ వాక్యానికి లోబడాలి, అంటే చెవులకు కూడా వాక్యం కాపుదల్లో ఉండాలి. అలాగే నోరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. నోటి వల్ల వచ్చే ప్రమాదాలు, నోరు ఎలా వాడాలి, ఇది వాక్యం మనం చెప్తుంది. వాక్య పరిధిలోనే ఈ నోటికి కాపుదల ఉండాలి. మనసు, తలంపులు అనమాట. కాబట్టి ఈ మనసు మారు మనసు అనుభవంలో ఇది నూతనపరచబడి పరిశుద్ధాత్మక ఆలయమే ఉన్నది. కాబట్టి నూతన మనసులో నుంచి వచ్చేటటువంటివి అంటే దైవ సంబంధం అంటే పరిశుద్ధాత్మ స్వాధీనంలో మనసు, తలంపులు అనేవి ఉండాలి. ఒకవేళ మన మనసు, తలంపులు అలా కాకపోతే ఆలయమైన శరీరాన్ని అపవిత్రపరచడానికి అపవిత్ర ఆత్మలు ప్రవేశిస్తాయి.